కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఆనియన్స్ కాస్త వేగాక స్పూన్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక బాగా ఫ్రైడ్ ఆనియన్ అయితేనే బాగుంటుంది. మాడిపోతున్నాయి అనుకోబోతుంది. ఇందులోకి ఒక టమాటా, 8 పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసినట్లయితే త్వరగా మగ్గుతాయి. ఇది అందరికీ తెలుసు అనుకుంటాం. ఉప్పు అండ్ పసుపు కూడా నేను ఎప్పుడే యాడ్ చేసేస్తాను. మేము పసుపు మిరప్పొడి ఆడించుకుంటాం, కొనుక్కోం. టేస్ట్ బాగుండదు, ఆడిస్తే బాగుంటుంది. పసుపు మనం వేసిన ఒక ఆనియన్, ఒక టమాటో వేసి బాగా వాడ్చండి. ఒక టమాటో, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్తో 1 స్పూన్ బాగా వాడిన తర్వాత ఎర్రగడ్డ టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను, ఇది వేస్తున్నాను. అంటే మీకు కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి ఆ పేస్ట్ అనేది చేసుకోండి. కర్రీ ఎక్కువ కావాలి మాకు, అందుకని నేను బాగానే ఎక్కువ వేస్తాను. ఇది బాగా వాడాలి. అండ్ 2 కరివేపాకు రెమ్మలు ఇప్పుడు వేసాను. ఇది బాగా వాడాలి. ఇది కూడా బాగా వేగిపోయింది. ఇందులో మిరప్పొడి, మేము కారం బాగానే తింటాము, మీరు చూసుకోండి. ఆరు స్పూన్లు అయితే వేసాను. దీన్ని బాగా కలుపుకొని ఇంకా చింతపండు పిసికి దీనిలో పోసేసుకోవడం. ఇది ఒక రసంలో పెట్టేశాను. అదే లోపల చింతపండు పిసికేసుకుంటాం. బాగా కలుపుకొని సిమ్లో పెట్టున్నాం కాబట్టి మాడలేదన్నమాట. చిక్కగా ఉంది. మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. కన్సిస్టెన్సీ సరిపోద్ది. ఇప్పుడే ఈ టైంలోనే ఉప్పు కారం చూసుకున్నట్లయితే సరిపోతే వదిలేయడం, లేదంటే మనకి ఏది తక్కువైతే అది వేసుకోవడం. ఓకే, తక్కువ ఉంది వేసుకోవాలి. ఓకే, పులుసులో ఉప్పు బాగానే పడుద్ది. కొంచెం తెల్ల రానిచ్చేదాకా ఉడకనివ్వండి. పులుసు ఉడుకుతుంది. ఇంకా మనం చేపల్ని యాడ్ చేసుకోవచ్చు. చేపలు ఎక్కువసేపు ఉడకవు కాబట్టి ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని అప్పుడు చేపలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే,
మా ఇంట్లో అందరికీ చేపల పులుసు చాలా ఇష్టం కదా. ఇప్పుడైతే ఇట్లా తిప్పుకోవచ్చు, ఉడికిన తర్వాత తిప్పామంటే విరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు నా కామెడీ చిట్కా, అందరు నవ్వుతారు. నేను కుక్కర్లో ఎందుకు చేస్తాను తెలుసా? తిప్పడం నాకు కష్టం. ముక్కలు విరిగిపోకుండా ఉండాలంటే మూత పెట్టేశానంటే ఒక 5 నిమిషాల తర్వాత ఆపేస్తా. పచ్చికొనేటప్పుడు మాత్రం తిప్పుతా, ఇరగవు కాబట్టి. కుక్కర్లో చేపల పులుసు నవ్వుతారు మా వాళ్ళు. ఇప్పుడు మామిడికాయ ఒకరు పులుపు తక్కువ ఉండేది వేస్తేనే బాగుంటాయి టేస్ట్. ఓకే, ఇప్పుడే కలిపేసుకుంటే మేము మళ్ళీ చేపలు విరిగిపోతాయి కదా. అండ్ ఈ గొంతు కరగర తగ్గడానికి నాకు ఏమైనా చిట్కా ఉంటాయి చెప్పండి. చిక్కమంటే గొంతు అనుకుంటానే ఉండాలి. ఓకే కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అట్లా వదిలేద్దాం. ఒక 4 స్పూన్లు వేసేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు. ఓకే, పొడి చేసి పెట్టేస్తాం. అండ్ ఇంకొక మ్యాజిక్, తెల్లగడ్డ మొక్కలు దంచుకొని అట్లా. ఓకే, నేను చేపలు కలపను, నాకు భయం విరిగిపోతాయి కాబట్టి మూత పెట్టేస్తాను. కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఒక రమ్మ కరివేపాకు ఎత్తి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేస్తాను. ఓకే, ఇలా ఉన్నప్పుడు మూత పెట్టేస్తాను. ఇలా వస్తుంది చూసారా. ఇప్పుడు ఆపేస్తాను అనమాట. విజిల్ రావట్లేదు, సిమ్లోనే పెట్టా మాడిపోకుండా కింద. మూత తీయగానే ఇలా ఉంటుంది. చేపల పులుసు రెడీ. వెరీ వెరీ టేస్టీ చేపల పులుసు.